హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అరటికాయ తోటి టేస్టీగా ఇంకా సింపుల్గా తయారు చేసుకుని రవ్వ పులుసు కూరని చూపిస్తున్నానండి. రవ్వ పులుసు అంటే ఏమీ కాదండి, కొద్దిగా చింతపండు వేస్తాము, దాన్నే రవ్వ పులుసు కూర అని అంటారు. ముందుగా అరటికాయని ఈ విధంగా సైడ్ ఉండే ఎడ్జెస్ ని కట్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని కుక్కర్లో అడుగున వాటర్ వేసుకోవాలి. ఈ అరటికాయ బౌల్ ని పెట్టుకుని ఉడికించుకోవాలి. 2-3 విజిల్స్ వచ్చే వరకు అరటికాయని ఉడికించుకోవాలి. ఇలా అరటికాయని ఉడికించుకున్న తర్వాత వెంటనే పైన ఉండే తొక్క తీసేయకుండా కొద్దిగా చల్లారనిచ్చి తీసుకుంటే తొక్కకి అంటుకుపోకుండా అరటికాయ గుజ్జు అనేది ఈజీగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే ఈ కూర రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకుని ఈ పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి కూరలకి పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. పోపు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఇంగువ పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రసం వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో ఈ చింతపండు పులుపుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూను బెల్లం లేదంటే పంచదారని వేసుకుని చింతపండు పులుసు ఇలా ఉడుకుతూ ఉండగా మనం ఉడికించి పెట్టుకున్న అరటికాయల్ని మెత్తగా మెదుపుకుని వేసుకోవాలి. మరి ముద్దగా కాకుండా అక్కడక్కడ అరటికాయ ముక్కలు ఉండేలాగా మెదుపుకుంటే కూర తినేటప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. మూత పెట్టుకుని కొద్దిగా సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చింతపండు ప్లేస్లో మీరు కూర చల్లారిన తర్వాత నిమ్మరసమైనా వేసుకోవచ్చండి, బాగుంటుంది. చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఈ కూర వేసుకుని వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్లో అరటికాయ పులుసు, అరటికాయ ముద్దకూరలు చాలా రకాలు ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.